Hi children, now we are going to learn about the islands. A piece of land surrounded by water on all sides is called an island. అంటే ఏంటి? భూమి మధ్యన ఉండి సరౌండెడ్ అంటే మొత్తం కూడా అన్ని సైడ్స్ కూడా వాటర్ ఉంటే దాన్ని ఏమంటారు? ఐలాండ్ అని అంటారు. ఇన్ అవర్ కంట్రీ దేర్ ఆర్ 2 మెయిన్ గ్రూప్స్ ఆఫ్ ఐలాండ్స్. మన దేశంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 2 మెయిన్ గ్రూప్స్. What are they? They are the Andaman and Nicobar Islands in the Bay of Bengal. First one ఏంటి? Andaman and Nicobar Islands at the Bay of Bengal. Second one, the Lakshadweep Islands in the Arabian Sea. Lakshadweep Islands ఎక్కడ ఉన్నాయి? Arabian Sea లో ఉన్నాయి. Total గా what we learn about surrounded by the all side of the water is called island. In our country, we are 2 main groups of islands. First one is Andaman Nicobar Island. Second one is Lakshadweep. First one is located in the Bay of Bengal. Second one located in the Arabian Sea. So these are the main 2 groups of islands. So now we are going to learn about the Andaman and Nicobar Islands. There are 2 groups of islands in the Bay of Bengal consisting of about 300 islands. ఎన్ని ఉన్నాయి అక్కడ? 300 of islands ఉన్నాయి. The northern group is called Andaman Islands and the southern group is known as Nicobar Islands. అండమాన్ అనేది ఒకటి, నికోబార్ అనేది టోటల్గా కలిసింది అండమాన్ అండ్ నికోబార్ అని చెప్పచ్చు. ద జాయింట్లీ కవర్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 8000 స్క్వేర్ కిలోమీటర్స్. ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది? అది విస్తరించి ఉంది 8000 కిలోమీటర్స్. ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈజ్ ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. యూనియన్ టెరిటరీలో ఒక భాగంగా చెప్పవచ్చు. Port Blair is its capital. Port Blair is its capital అంటే ఏంటి? రాజధాని. The entire island are covered by dense forest and very few of them are inhabited. అంటే ఏంటి? చాలా దట్టమైనటువంటి అరణ్య ప్రాంతం అని వచ్చి చెప్పవచ్చు. Here people live in groups and are known as tribals. అంటే ఏంటి? అరణ్య ప్రాంతంలో ఉండే వాళ్ళని ఆదివాసులని చెప్పవచ్చు. Indira Point located on Nicobar Islands is the southernmost of Indira Point located Nicobar Islands is the southernmost tip of our country. అక్కడ ఉండేటటువంటి ప్లేస్ ఏంటది? పాయింట్ ఇందిరా పాయింట్. Here the climate is warm but pleasant. Cool sea breezes blow throughout the year. అంటే సముద్రం మీద నుండి వచ్చేటటువంటి ఆ యొక్క గాలులు, చల్లని గాలులు ఇక్కడ వీస్తూ ఉంటాయి. తర్వాత బట్ వాతావరణం ఎలా ఉంటుంది? వామ్, వెచ్చదనంగా ఉంటుంది. సో రైస్ అండ్ కోకోనట్ ఆర్ ద మెయిన్ క్రాప్స్ ఆఫ్ దిస్ రీజియన్. బట్ ట్రైబల్ పీపుల్ ఆల్సో గ్రో షుగర్ కేన్, గ్రీన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. అంటే ఏంటి? ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ ముఖ్యమైనటువంటి పంట ఏంటి? క్రాప్స్ ఆఫ్ ది రీజియన్. ఇక్కడ పండించే వాళ్ళు ఏమి? కోకోనట్, తర్వాత రైస్ పండిస్తుంటారు. తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఆ ఆదివాస ట్రైబల్ మనుషులు ఏం పండిస్తుంటారు? షుగర్ కేన్ అంటే చెరుకు, తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్ పచ్చనటువంటి కూరగాయలు, పండ్లు కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేటటువంటి మనుషులు. సో అండ్ నెక్స్ట్, ఫిషింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ట్రైబల్ పీపుల్. ఇప్పుడు మన దగ్గర ఉండేటటువంటి వ్యవసాయం, భూమి బాగా ఉండే వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి మనిషి కూడా భారతదేశంలో వ్యవసాయం చేస్తారు. కానీ ఈ తీర ప్రాంతాల వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి వృత్తి ఏంటి? పంటలు పండిస్తూ ముఖ్యమైనటువంటి వృత్తి ఇంకొకటి ఏంటి? ఇంపార్టెంట్ ఆక్యుపేషన్. ఆక్యుపేషన్ అంటే వృత్తి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? చేపలని బాగా పడుతూ ఉంటారు. వాటిని వేరే అంటే ఎక్కడైనా ఎగుమతి కూడా చేయడం జరుగుతుంది. ఎగుమతి అంటే ఎవరికైనా అవసరం ఉన్న ప్రాంతాలకు అందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారు? పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్, లక్షద్వీప్ ఐలాండ్స్. లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్, లక్షద్వీప్ ఈజ్ ఆల్సో ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా. యూనియన్ టెరిటరీలో ఇదొక భాగం. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ
30 ఐలాండ్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 30 ఐలాండ్స్ మాత్రం ఉన్నాయి. దే కవర్ ఎన్ ఏరియా ఆఫ్ అబౌట్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఇంతకుముందు 8,000 అయితే ఇది ఎంత ఉంది? 32 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ అరేబియన్ సీ క్లోజ్ ద మలబార్ కోస్ట్. అంటే మలబార్ కోస్ట్కి దగ్గరగా అరేబియన్ సీలో ఇది అంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉంది. హియర్ ఓన్లీ 11 of the islands are inhabited. Its capital is Kavarati. దీని యొక్క క్యాపిటల్ ఏంటి? కావారటి. నెక్స్ట్ వన్, the whole islands of Lakshadweep are made up of the hard deposits of the body covering corals. అంటే ఏంటి? కోరల్స్ అంటే ఏంటి? అక్కడ చాలా దట్టమైనటువంటి అంటే ఆ ఐలాండ్స్ లో లక్షద్వీప్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ హార్డ్ డిపాజిట్స్ ఆఫ్. సో నెక్స్ట్, the whole island of Lakshadweep are made up of the hard deposits of the body covering of corals. Corals అంటే ఏంటి? పగడపు. That is why these islands are called coral islands. సో అలా ఎక్కువ దట్టంగా డిపాజిట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఐలాండ్స్ ఏమంటారు? కోరల్ ఐలాండ్స్ కూడా అనడానికి అవకాశం ఉంది. ఏంటి? అది వేరే రకంగా ఉంటుంది, ఇది వేరే రకంగా ఉంటుంది. తర్వాత 30 ఉంటే ఐలాండ్స్ ఉంటాయి, 32 స్క్వేర్ కిలోమీటర్స్ ఇక్కడ ఏంటి? ఏరియా కవర్ అయి ఉంటుంది. తర్వాత ద హోల్ ఐలాండ్ ఆఫ్ లక్షద్వీప్ మేడ్ అప్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ ది కవరింగ్ ఆఫ్ కోరల్స్. అంటే ఏంటి? అక్కడ పగడపు, దాన్ని ఏమంటారు? పగడపు ఐలాండ్స్ అని కూడా అనడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐలాండ్స్. దీస్ ఐలాండ్స్ ఆర్ పాపులర్ హాలిడే రిసార్ట్స్ అండ్ టూరిస్ట్ ప్లేసెస్. అంటే ఈ ఐలాండ్స్ అన్నీ కూడా ఏంటి? ఎప్పుడైతే మనకు హాలిడేస్ అంటే సెలవు దొరుకుతాయో రిసార్ట్ ప్లేస్ అండ్ టూరిస్ట్ ప్లేస్. అంటే ఏంటి? సెలవు తీర్చుకోవడానికి చాలామంది అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గో దీస్ ఐలాండ్స్ టు స్పెండ్ దేర్ హాలిడేస్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళ యొక్క సెలవుల దినాలన్నీ కూడా, సెలవు రోజులన్నీ కూడా అక్కడ గడపడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ద క్లైమేట్ ఈజ్ వార్మ్ బట్ వెరీ ప్లెజెంట్ బికాస్ కూల్ బ్రీజెస్ ఆల్వేస్ బ్లో హియర్. అక్కడ సముద్ర తీర ప్రాంతం కాబట్టి వాతావరణం ఎలా ఉంటుంది? క్లైమేట్ ఏంటారు? వెచ్చగా ఉంటుంది. సముద్రం పైన ఉండే గాలులు చల్లగా ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐలాండ్స్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ we have to write four question answers. Here we have 4 question answers. That 4 question answers you have to write in your notebook 2 times. 4 to the 8 times. Thank you. Today we have completed our class.